సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పుంగనూరు పర్యటనలో భాగంగా నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం నాయకులకు అందరూ కూడా నేను ఏమంటే ఎలక్షన్లు అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లో రాజకీయాలు చేసుకున్నాము. మిగతా సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇంకోటి కానీ వాళ్ళ నియోజకవర్గం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అందరూ కలిసి గట్టిగా చేయాలి. ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని మారుమూల ప్రాంతమైన మన పుంగనూరులో టొయోటా లాంటి కంపెనీ పెట్టుబడి పెట్టిన సంస్థ ఎఫర్ మోషన్ ఎకరా 10 లక్షలు 11 లక్షలు ఉండే చోట 20 లక్షలు ఇచ్చి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ఆర్బీఐ క్లియరెన్స్ అన్ని తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, వాళ్ళు వచ్చి రావడం జరిగింది, ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అన్ని కూడా జరిగింది. మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి, ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళకి కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను అడుగుతాను. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. మీ ప్రభుత్వం ఉంది, అంతిమంగా ఊరు బాగుపడుతుంది. దయచేసి రాజకీయాలకు నియోజకవర్గ అభివృద్ధికి ముడి పెట్టద్దని చెప్పి కూడా నేను కోరుతాను. అదేవిధంగా ఈసారి వర్షాలు కూడా లేవు, బోర్లు పైన ఆధారపడి ఉండే పరిస్థితి ఈరోజు నియోజకవర్గం అంతా ఉంది. వాటర్ గ్రిడ్ పథకాన్ని గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయబడింది. 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది. ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పథకం. మీరు ముందుబడి మీ ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతాను. టెండర్లు పూర్తయినాయి. 50% సెంట్రల్ నుంచి గ్రాంట్ ఉంది, 50% స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ఇవ్వాల్సింది వాటర్ గ్రిడ్ లో శాంక్షన్ అయింది. ఈ రెండు దృష్టి పెట్టమని చెప్పి నేను అడుగుతాను. అదేవిధంగా ఇక్కడ బస్ ఫ్యాక్టరీ వస్తే ఇంకా కూడా అనుబంధంగా చాలా ఫ్యాక్టరీలు వస్తాయి. ఇంకా కూడా మంచి న్యూస్ ఏమంటే వచ్చే 3 నెలల్లో ఇది వరకు శంకుస్థాపన చేసిన గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన కాళహస్తి పైప్స్ పెద్ద స్టీల్ ప్రొడ్యూసర్ వాళ్ళ పైపుల ఫ్యాక్టరీ కూడా త్వరలోనే 3-4 నెలల్లో ప్రారంభం అవుతుంది. ఇది ఒక మన పుంగనూరు కూడా శుభవార్త అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పేరున నేను పొగుడతానని చెప్పి కూడా నేను చెప్తాను. మీకే క్రెడిట్ ఇస్తాను. కానీ అభివృద్ధి కార్యక్రమాల పైన దృష్టి పెట్టండి. మీరు అభివృద్ధిలో పోటీపడి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మైనారిటీ సోదరులందరూ కూడా వచ్చి ఈరోజు అంజుమన్ కమిటీ ఏదైతే పుంగనూరు పట్టణంలో ఉందో కమ్యూనిటీ హాల్ కావాలన్నారు. కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు 1 crore కావాలంటే శాంక్షన్ చేయడం జరిగింది. 50 లక్షలకి ఇస్తానని కూడా వాళ్ళకు శాంక్షన్ లెటర్ కూడా ఇస్తాను. రెండో విషయం ఏమంటే పార్లమెంట్ లో ఈ వక్ఫ్ బోర్డ్ పైన ముస్లింస్ కు వ్యతిరేకంగా వచ్చే బిల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ కు సపోర్ట్ గా నిలబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటే, అన్ని మతాలు ఒకే విధంగా ఉండాలా, ప్రజలందరూ కూడా సామరస్యంగా ఉండాలా, ఎక్కడ కూడా ఒక మతానికి ఇంకో మతానికి ఎక్కడ కూడా డిఫరెన్స్ ఉండకూడదు. ఈ రోజు వక్ఫ్ చట్టంలో ఏవైతే మార్పులు తీసుకురాదలుచుకున్నారో అవి మైనారిటీలకు వ్యతిరేకంగా ఉంది. దాన్ని మేము ఖచ్చితంగా బిల్ ఇంట్రడక్షనే మేము వ్యతిరేకించాము. రేపు పార్లమెంట్ లో మళ్ళీ కూడా బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏదన్నా దాంట్లో వ్యతిరేకమైన అంశాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా రికమెండేషన్స్ అన్ని కూడా విజయసాయి రెడ్డి గారు ఈరోజు సెలెక్ట్ కమిటీలో మెంబర్ గా ఉన్నారు. ఈ వక్ఫ్ చట్టం బిల్ పైన ఉండే సెలెక్ట్ కమిటీలో ఆయన ద్వారా రాష్ట్రంలో మైనారిటీస్ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఆయన ద్వారా ఆ బిల్లులో పొందపరిచే విధంగా మేమంతా కూడా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గం డెవలప్మెంట్ కి ఎల్లప్పుడూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ నేను కానీ ఖచ్చితంగా ఎల్లప్పుడూ పుంగనూరు అభివృద్ధి చేసేదానికి డెవలప్మెంట్ కట్టుబడి ఉంటాము. ఈ రోజు కూడా నేను చెప్పిన మాట కట్టుబడి ఉంటాను. పుంగనూరు నియోజకవర్గం మా తల్లితో సమానము. అంత ఖచ్చితంగా అదే ప్రేమతో
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదాన్ని కూడా మేము కృషి చేస్తాము. అంతేకాకుండా ఎటువంటి అపోహలొద్దు, ఎక్కడ కూడా సెన్సెస్ అవ్వలేదు, ఈ రోజు కాలేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉమెన్స్ బిల్ తీసుకొచ్చారు. పాపులేషన్ సెన్సెస్ తర్వాతనే, పాపులేషన్ సెన్సెస్ చేసి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాతనే కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజ్ అవుతుంది. సో ఖచ్చితంగా పుంగనూరు కానీ లేకపోతే అటు సైడ్ పులిచెర్ల రొంపచెర్ల కానీ వీటన్నిటిలో కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తాము. ఒకవేళ నిజంగా బైఫర్కేట్ అయితే, మన నియోజకవర్గం రెండుగా అయితే, నేను కూడా ఎమ్మెల్యేగా వచ్చి ఏ ఒక్క మండలాన్ని కూడా వదులుకునేది లేదు. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసేదానికి, అదేవిధంగా ప్రజలు కార్యకర్తలు అందరికీ అండగా ఉండే విధంగా మేము ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సో ఈరోజు చాలా మంది వినతులు ఇచ్చారు. సో రాబో పార్లమెంటు సెషన్ తర్వాత గతంలో ఏ విధంగా గడప గడపకి తిరిగి ఇల్లు తిరిగి పుంగనూరు టౌన్ లో ఏ విధంగా ప్రజలకు వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా పనిచేసినాము, అదే విధంగా నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ తర్వాత నేను కూడా ప్రతి వార్డ్ లో సెలెక్ట్ చేసుకున్న వార్డ్స్ అన్నింటిలో కూడా ప్రతి గడప కూడా తిరిగి ప్రజలు చెప్పే సమస్యల్ని నాకుండే పరిధిలో ఖచ్చితంగా అవన్నీ సాల్వ్ చేసేదాన్ని కూడా నేను చేస్తాను. ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన మా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.